సో హే గైస్ అందరికి వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ ఈ స్పోర్ట్స్ యూజర్. ఇవాళ వీడియోలో మనమైతే వన్ ఆఫ్ ది మెయిన్ టాపిక్ అయితే మాట్లాడదాం. ఆ టాపిక్ ఏంటంటే అందరికీ కాదు, కొంతమంది ప్లేయర్స్ చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటారు ఈ టాపిక్ కోసం. అండ్ ఈ టాపిక్ కోసం చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. నేనైతే చెప్పడం మర్చిపోలేదు, కానీ నేను రెడీ అయితే పెట్టుకున్నాను టాపిక్ని చెప్పడానికి. అండ్ ఇదే ఈ స్నైపర్ స్కిల్స్ యూజ్డ్ ఇన్ ఈ స్పోర్ట్స్. స్నైపర్ స్కిల్స్ అనేవి ఏవైతే ఈ స్పోర్ట్స్లో యూజ్ అవుతాయో, అంటే ఈ స్పోర్ట్ ప్లేయర్స్ కానీ లేకపోతే ఏ టీమ్స్ కానీ అవన్నీ అనలైజ్ చేసి మీకైతే ఒక చిన్న వీడియోలో అయితే తీసుకొచ్చాను. ఈ స్కిల్స్ కనుక మీరు పెట్టుకుంటే మీరు ద బెస్ట్ స్నైపర్ అయితే అవ్వచ్చు. నేనైతే మీకు 100% మాట అయితే ఇస్తున్నాను. సో ఇదైతే ఇంటర్నేషనల్ లాబీలో అయితే యూజ్ అవుద్ది. ఈ స్కిల్స్ అనేవి మీరు పెట్టుకొని ఆడితే కనుక మీరైతే ఒక టాప్ ప్లేయర్ అయితే అవుతారు. అది చాలా ఈజీ. నేనైతే మీకు పక్కా అంటే పక్కా భరోసా ఇస్తాను. ఫస్ట్ స్కిల్ వచ్చేసి చూసుకోండి, స్కైలర్. స్కైలర్ అనేది దేనికి వాడతారంటే మీ అందరికీ తెలిసిందే. స్కైలర్ అనేది వాల్స్ని డిస్ట్రాయ్ చేయడానికి. అది 2 టైమ్స్ అయితే మీకు యూజ్ ఉంటుంది. స్కైలర్ డిస్ట్రాయ్ చేస్తే మార్కో మీకు ఎంత లాంగ్ అయితే అంత లాంగ్ మీకు డ్యామేజ్ అయితే పెంచుతాడు ఆ మార్కో స్కిల్ అనేది. ఆ తర్వాత మోకో ఎందుకంటే ఆ ఎనిమీ మీద జోసెఫ్ అయితే ఉంటుంది, అది రిమూవ్ అయిపోద్ది, ప్లస్ మీ స్కిల్ మళ్ళీ పడుతుంది. ఆ తర్వాత మనం మాట్లాడుకునేది ద మెయిన్ క్యారెక్టర్ అండ్ ద ఓజీ క్యారెక్టర్. చాలామంది అయితే దీన్ని ఇగ్నోర్ చేస్తారు, కానీ ఈ స్పోర్ట్స్లో ఇది వన్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టర్. అండ్ అదే సూజీ వాడితే మీకు ఇప్పుడు కిల్కి 100 కాయిన్స్ వస్తే దానికి 200 కాయిన్స్ వస్తాయి. ఒకవేళ మీరు 200 టచ్ చేస్తే మీకు 300 కాయిన్స్ అయితే వస్తాయి. ఇలాగైతే మీకు కాయిన్స్ అయితే ఈజీగా వస్తాయి. ఈ స్కిల్స్ అనేవి మన మెయిన్ టీమ్ ఐక్యూటీజీ టీమ్ స్నైపర్ ఎవరైతే ఉన్నారో ద మాఫియా అయితే యూజ్ చేస్తాడు ఈ స్కిల్స్ అనేవి. ఈ స్కిల్స్ అయితే చాలా బాగా వాడతాడు కాబట్టి మీరు గేమ్ ప్లే అయితే చూసుంటారు మాఫియాది. నెక్స్ట్ స్కిల్స్ వచ్చేసి కొత్తగా వచ్చిన స్కిల్, అది మీరు జోన్లోకి వెళ్తే మీరు కనిపించరు ఇంకా ఆ స్కిల్. అండ్ నెక్స్ట్ కెల్లీ స్కిల్ అనేది చాలామంది అయితే ఇగ్నోర్ చేస్తారు, కానీ ఇదొక మూమెంట్ స్పీడ్ అయితే పెంచుతుంది. అండ్ ఆ మూమెంట్ స్పీడ్ వల్ల మీరు ఈజీగా ఎనిమీస్ని అయితే డిఫీట్ చేయొచ్చు. అండ్ మోకో మీకు ఆల్రెడీ చెప్పిందే. అండ్ సూజీ క్యారెక్టర్ కూడా మీకు ఆల్రెడీ చెప్పాను ఎలా యూజ్ చేయాలో. ఈ కొత్త స్కిల్ని అయితే మీరు పెట్టుకొని మీరైతే యూజ్ చేస్తే మీరు ఈజీగా మీరు ఎనిమీస్ని అయితే డిఫీట్ చేయొచ్చు. ఇది యూజ్డ్ బై టీమ్ ఫ్లుక్సో ఉంటుంది తెలుసు కదా మీ అందరికీ, ఇంటర్నేషనల్ టీమ్. ఆ టీం చాలా వరల్డ్ కప్స్ అయితే గెలిచింది, మన ఫ్రీ ఫైర్ ఎఫ్ఎఫ్ఎంఐసి కానీ ఏమైనా. టీమ్ ఫ్లుక్సో అయితే వాడుతుంది ఈ ఈ స్కిల్స్ కానీ ఆ టీంలో స్నైపర్. అండ్ ఈ స్కిల్స్ కూడా మీరు పెట్టుకుంటే ఈజీగా మీరైతే బోయా అయితే చేయొచ్చు స్నైపర్గా. అండ్ స్నైపర్ సపోర్ట్ అనేది మీకు తెలుసు కదా అంత ఇంపార్టెంటో. నెక్స్ట్ స్కిల్స్ వచ్చేసి నెరో. స్కిల్ అయితే చాలామందికి తెలుసు. నెరో స్కిల్ ఏం చేస్తుందంటే ప్లషీ వదులుతుంది, దాంట్లో ఉన్న జోసెఫ్ కూడా పోద్ది. అప్పుడు మీ బాంబర్ కనుక A124 వేస్తే అక్కడ డిఫీట్ అయితే ఈజీగా అయిపోవచ్చు. అందుకే నెరో స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. నెరో స్కిల్ కనుక మీరు వాడితే అది ఒక ప్లషీ అయితే వదులుతుంది. మీకు ఆ స్కిల్ గురించి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను లాస్ట్ వీడియోలో. సో ఈ స్కిల్స్ మీరు పెట్టుకుంటే ఈజీగా ద బెస్ట్ స్నైపర్ అయితే అవ్వచ్చు. అండ్ ఈ స్కిల్స్ ఎవరు వాడారో కూడా నేను మీకు చెప్తాను. ఈ స్కిల్స్ అనేవి మన ఇండియన్ టీమ్ ఎన్జీ ప్రోస్ అయితే వాడతారు. ఎన్జీ ప్రోస్ టీం తెలుసు కదా ఎంత బెస్ట్ స్నైపర్స్ అండ్ నేటర్స్ అండ్ రషర్స్ ఉంటారో, ఆ టీమ్ స్నైపర్ అయితే ఈ స్కిల్స్ అయితే వాడతాడు. మీకు ఒక ఇంపార్టెంట్ టిప్ అయితే చెప్తాను ప్రతి వీడియోలో. నిన్న వీడియోలో కూడా చెప్పాను, ఇవాళ వీడియో ఇంపార్టెంట్ టిప్. 50 మీటర్స్ ఫార్ అవే ఫ్రమ్ టీమ్ అండ్ కవర్. 50 మీటర్స్ కనుక మీ స్నైపర్ దూరంగా ఉంటే మీ టీంకి కవర్ ఇస్తూ అండ్ మీ టీంకి సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ మీకు ఈజీగా కిల్ పాయింట్స్ అయితే వస్తాయి. థ్యాంక్ యూ సిన్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోని అయితే షేర్ చేయండి, మీ మొత్తం టీంకి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సిన్స్ ఫర్ వాచింగ్. టాటా, బాయ్ బాయ్.